నమస్కారం. ఆంధ్రప్రదేశ సంరక్షకులు ఈ పదం వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? అసలు ఎవరి గురించి ఈ మాట? ఈరోజు మనం మన రాష్ట్ర గవర్నర్ల చారిత్రక ప్రయాణాన్ని, వాళ్ల పాత్ర వెనుక ఉన్న ఆ లోతైన అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, అసలు ఒక రాష్ట్రానికి సంరక్షకులు ఎవరు? ఈ ప్రశ్నతోనే మనం ఈ విషయాన్ని మొదలు పెడదాం. ఈ పదం ఊరికే వాడే ఒక బిరుదు మాత్రమేనా, లేక దాని వెనక ఏమైనా పెద్ద అర్థం దాగుందా? సో ముందుగా ఈ సంరక్షకులు అనే కాన్సెప్ట్ను కొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. రాష్ట్ర పరిపాలనలో ఈ మాటకు అసలంత ప్రాముఖ్యత ఎందుకుందో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, గవర్నర్ పదవిని సంరక్షకుడు అని పిలవడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అది వాళ్ల రాజ్యాంగబద్ధమైన బాధ్యతను హైలైట్ చేస్తుందన్నమాట. వాళ్లు కేవలం పరిపాలనా అధిపతులు మాత్రమే కాదు, మన రాజ్యాంగ విలువలకు అసలైన కాపలాదారులు. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ సంరక్షకుల కథ అసలు ఎక్కడ మొదలైంది? మన ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పటినుంచి వాళ్ల పాత్ర చరిత్రలో ఎలా మారుతూ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ ప్రయాణం మొదలైంది ఎప్పుడంటే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు. ఆ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా చందూలాల్ మాధవలాల్ త్రివేది గారు బాధ్యతలు తీసుకున్నారు. చూడండి, అప్పుడు మొదలైన ఆ నాయకత్వ పరంపర ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతూనే ఉంది. ఓకే, మరి ఈ సంరక్షకుల అధికారిక పాత్రేంటి, వాళ్ల విధులేంటి, బాధ్యతలేంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, గవర్నర్ అనేవాళ్లు రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి. అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారన్నమాట. ఇది చాలా సెన్సిటివ్, ఇంకా చెప్పాలంటే చాలా కీలకమైన పాత్ర. ఇక వాళ్ల ప్రధానమైన పనుల విషయానికొస్తే, ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడటం, ప్రభుత్వం స్థిరంగా నడిచేలా చూడటం, రాష్ట్రానికి నామమాత్రపు అధిపతిగా ఉండటం, అలాగే రాజ్యాంగపరమైన సలహాలు ఇవ్వడం. ఉదాహరణకి, ఒకవేళ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం లాంటిదేదైనా వస్తే రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేసే అధికారం గవర్నర్కే ఉంటుంది. ఇవన్నీ ఒక సంరక్షకుడి ప్రాథమిక బాధ్యతలన్నమాట. ఇప్పుడు ఈ కాలక్రమం వెనక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఇది కేవలం పేర్ల లిస్టు కాదండి, 1953 నుంచి సాగుతున్న ఒక పెద్ద చారిత్రక గాథ. 70 సంవత్సరాలకు పైగా. ఒకసారి ఆలోచించండి, ఈ ఒక్క నంబర్ చాలు ఈ కాలక్రమం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. మనం 7 దశాబ్దాల రాజకీయ, సామాజిక మార్పులకు సాక్ష్యంగా నిలిచిన ఒక పదవి గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ జాబితా అనేది కేవలం పేర్లు, తేదీలు కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయాణాన్ని మన కళ్ల ముందు చూపే ఒక అద్దం లాంటిది. ఉదాహరణకి, 1980ల నాటి రాజకీయ అస్థిరత సమయంలో చూడండి. అప్పుడు గవర్నర్ల పాత్ర చాలా వివాదాస్పదంగా, అదే సమయంలో చాలా కీలకంగా మారింది. వాళ్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తునే మార్చేశాయి. అంటే ఇక్కడున్న ప్రతి పేరు ఒక శకానికి ప్రతీక. అందుకే ఈ వాక్యం చూడండి, ఇది ఈ విశ్లేషణ సారాంశాన్ని ఎంత బాగా చెప్తుందో. కాలక్రమంలోని ప్రతి ప్రవేశం రాష్ట్రం యొక్క నిరంతర కథలో ఒక అధ్యాయం. నిజమే కదా? శారదా ముఖర్జీ లేదా కుముద్బెన్ జోషి లాంటి గవర్నర్ల పదవీకాలం తీసుకుంటే అది రాష్ట్ర సామాజిక రంగంలో వచ్చిన మార్పులకు గుర్తు. అదే సి రంగరాజన్ గారి కాలాన్ని చూస్తే అది ఆర్థిక సంస్కరణల శకాన్ని సూచిస్తుంది. సరే, ఇదంతా బావుంది. కానీ చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న: అసలు ఈ చరిత్ర మనకెందుకు ముఖ్యం? ఈ గవర్నర్ల వారసత్వం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక్కసారి చర్చిద్దాం. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఒకటే: గతాన్ని అర్థం చేసుకోకుండా వర్తమానాన్ని మనం పూర్తిగా అంచనా వేయలేం. ఇది నిజం. ఒకప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ల పదవీకాలంలో జరిగిన సంఘటనలు, ఇవే కదా ఈరోజు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక స్వరూపాన్ని తయారుచేశాయి. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ సంరక్షకులు మనకు వదిలివెళ్లిన వారసత్వం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రాబోయే రోజుల్లో ఎలా మార్చబోతుంది? మనం గతం నుంచి నేర్చుకున్న పాఠాలు మన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశిస్తాయా? దీనిపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఒక రాష్ట్రాన్ని మొదటి నుంచి, అంటే అక్షరాల ఏమీ లేని దగ్గర్నుంచి ఎలా నిర్మిస్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ.
అసలు ఒక రాష్ట్రాన్ని నిర్మించడం వెనక ఎంత శ్రమ, ఎంత ఆలోచన ఉంటుందో ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి నాళ్లలోకి వెళ్దాం. అప్పటి గవర్నర్లను కేవలం రాజకీయ నాయకులుగానే కాదు, ఒక కొత్త రాష్ట్రానికి పునాదులు వేసిన గొప్ప ఆర్కిటెక్టులుగా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా ఆంధ్ర రాష్ట్రం ఎలా పుట్టిందో చూద్దాం. దీని పుట్టుక వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, భావోద్వేగాల మధ్య పుట్టిన రాష్ట్రమిది. అంతా మొదలైంది 1952లో. పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష మొదలుపెట్టారు. ఆయన ఆత్మత్యాగం వృధా పోలేదు. 1953లో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 3 ఏళ్లకు అంటే 1956లో తెలంగాణ ప్రాంతం కూడా కలవడంతో మనం ఈరోజు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అప్పటి విశాలాంధ్ర, అవతరించింది. అయితే రాష్ట్రమైతే ఏర్పడింది, కానీ దాని ముందు హిమాలయమంత సవాళ్లున్నాయి. ఆలోచించండి, ఒక రాష్ట్రానికి కనీసం రాజధాని లేదు, పరిపాలన నడిపించటానికి ఒక పక్క సివిల్ సర్వీస్ వ్యవస్థ లేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా ఖర్చు పెట్టాలి అనే దానిపై ఒక ఆర్థిక ప్రణాళిక లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా వేర్వేరు ప్రాంతాలను కలపడానికి సరైన రోడ్లు, ఇతర సదుపాయాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఆకారం లేని రాష్ట్రాన్ని చేతిలో పెట్టారన్నమాట. మరి ఇంత పెద్ద సమస్యలను పరిష్కరించడానికి ముందుకొచ్చిన ఆ కీలక వ్యక్తులెవరు? వాళ్లే ఆంధ్రప్రదేశ్ తొలి రూపశిల్పులు. వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. వీరిలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది మొదటి గవర్నర్ సీఎం త్రివేది గురించి. ఆయన పాత్ర చాలా కీలకం. అప్పుడప్పుడే పుట్టిన రాష్ట్రంలో అన్నీ గందరగోళంగా ఉన్నప్పుడు పరిపాలనకు ఒక రూపు తీసుకొచ్చి స్థిరత్వం కల్పించడంలో ఆయనది ముఖ్య పాత్ర. ఇక ఈ ప్రయాణంలో మరో కీలకమైన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆయన ముందున్నది మామూలు సవాలు కాదు, కేవలం రాజకీయ సమస్య కాదు, 2 వేర్వేరు ప్రాంతాలను, వాళ్ల సంస్కృతులను కలపాల్సిన సున్నితమైన బాధ్యత అది. ఆ క్లిష్టమైన పనిని ఆయన విజయవంతంగా పర్యవేక్షించారు. సరే, ఇప్పుడు ఈ రూపశిల్పులు ఎదుర్కొన్న మొదటి అతిపెద్ద సమస్య దగ్గరకొద్దాం. అదేంటంటే, ఏమీ లేని చోట ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధానిని నిర్మించడం. ఒక్క క్షణం ఆలోచించండి. మీకో కొత్త రాష్ట్రముంది, కాని దానికి రాజధానే లేదు. మరి ఎక్కడ కట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? ఆ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొన్న సవాలు ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది చూడండి. ఒకవైపు పరిపాలన కోసం కర్నూల్ను తాత్కాలిక రాజధానిగా ఎంచుకున్నారు, కాని అక్కడ సరైన ఆఫీస్ లేవు, కనెక్టివిటీ లేదు. మరోవైపు ఇది తాత్కాలికమే, భవిష్యత్తులో రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉండేలా, మనకంటూ ఒక కొత్త గుర్తింపునిచ్చేలా ఒక శాశ్వత రాజధానిని కట్టాలనే బలమైన ఆశయముండేది. ఆ రోజుల్లో పరిస్థితి ఎంత సవాలుగా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. అంటే చూడండి, వాళ్ల చేతిలో ఉన్నవి కొన్ని ఫైళ్లు, గుండెల్లో ఒక బలమైన ఆశయం మాత్రమే. దానితోనే లక్షల మంది భవిష్యత్తును నిర్మించాల్సి వచ్చింది. రాజధాని సమస్య ఒక ఎత్తైతే, దానికన్నా పెద్ద, ఇంకా సంక్లిష్టమైన మరో సవాలు కూడా ఉంది. అదే అప్పటికే వేర్వేరుగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను రాజకీయంగా, సాంస్కృతికంగా కలపడం. ఇంత క్లిష్టమైన విలీనాన్ని సాధ్యం చేసింది ఒకే ఒక్క ఒప్పందం, అదే పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగాలు, విద్య, రాజకీయాలు, ఇలా అన్ని విషయాల్లోనూ రక్షణ కల్పిస్తామని ఆంధ్ర నాయకులు హామీ ఇచ్చాకే ఈ విలీనం సాధ్యమైంది. మరి ఈ ఒప్పందంలో ఏముంది? ప్రధానంగా 4 కీలకమైన హామీలున్నాయి. తెలంగాణ ఆదాయం తెలంగాణకే ఖర్చు పెట్టాలి, అక్కడి వాళ్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యా సంస్థల్లో సీట్లు వాళ్లకే చెందాలి, రాజకీయాల్లో కూడా సరైన ప్రాతినిధ్యం ఉండాలి. ఈ హామీలే 2 ప్రాంతాల మధ్య నమ్మకాన్ని పెంచి విశాలాంధ్ర ఏర్పాటుకు పునాది వేశాయి. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1956లో కలిసినప్పుడు 2 ప్రాంతాల జనాభా ఎంత ఉందో ఇది చూపిస్తుంది. 2 వేర్వేరు సంస్కృతులు, చరిత్రలో ఉన్న ఇంత పెద్ద జనాభాను ఒకే గొడుగు కిందకి తీసుకురావటం ఎంత పెద్ద ఏకీకరణ ప్రక్రియో కదా. సరే, ఇప్పటిదాకా జరిగింది చూశాం కదా. మరి ఆ రోజుల్లో తీసుకున్న ఈ నిర్ణయాల ప్రభావం ఎంతకాలం ఉంది? వాళ్లు వేసిన ఆ పునాదులు భవిష్యత్తుని ఎలా మార్చాయి? ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ టేబుల్ ఒక్కసారి చూపిస్తుంది. చూడండి, మొదట సీఎం త్రివేది పరిపాలనకు ఒక రూపునిచ్చారు.
ఆ తర్వాత వచ్చిన భీమ్సేన్ సచార్ ఆ పనిని ముందుకు తీసుకెళ్లారు. ఇక నీలం సంజీవరెడ్డి 2 ప్రాంతాలను కలిపి రాజకీయ ఏకీకరణకు కృషి చేశారు. ఇలా ఒక్కొక్కరు రాష్ట్రం ఎదుర్కొన్న ఒక్కో పెద్ద సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తొలి రూపశిల్పులు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ల పని ఆ తర్వాత సుమారు 50 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆర్థిక భవిష్యత్తును నిర్దేశించాయి. వాళ్లు వేసిన పునాదుల మీదే తరువాతి తరాలు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాయి. ముగింపుగా ఆంధ్రప్రదేశ్ తొలినాళ్ల అనుభవం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. నిజంగా చిరకాలం నిలిచి ఒక వ్యవస్థను నిర్మించాలంటే ఏం కావాలి? అది ఒక రాష్ట్రమైనా, ఒక సంస్థైనా, చివరికి ఒక కుటుంబమైనా దాని పునాదులు ఎంత బలంగా ఉండాలి? ఇది నాయకత్వం గురించి, మనం సమాజానికి మిగిల్చే వారసత్వం గురించి మనందర్నీ ఆలోచింపజేస్తుంది. ఒక్క వాక్యం ఆలోచించండి. ఒక్క వాక్యంలో ఒక తరం నాయకుల కథ మొత్తం దాగి ఉంటే ఎలా ఉంటుంది? అవును, కొన్నిసార్లు చిన్న చిన్న ఆధారాలే మనకు పెద్ద పెద్ద నిజాలను చూపిస్తాయి. ఈరోజు మన విశ్లేషణలో సరిగ్గా ఇదే చేయబోతున్నాం. ఒక చిన్న టెక్స్ట్ ముక్కని తీసుకుని దానిలోంచి ఆధునిక నాయకత్వం గురించిన రహస్యాలను ఎలా వెలికితీయొచ్చో చూద్దాం. సరే, మన పరిశోధన మొదలయ్యేది ఇక్కడే. చూడ్డానికి ఇది ఏముంది, కొన్ని పదాలు అంతే కదా అనిపించచ్చు. కానీ మనం కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ కొన్ని పదాల వెనుక ఆధునిక నాయకత్వానికి సంబంధించిన ఒక పెద్ద కథే దాగుంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఈ కొన్ని పదాల్లో దాగి ఉన్న కథ ఏంటి? రండి, దీన్ని ఒక పజిల్లాగా తీసుకుందాం. ఒక్కో పదాన్ని విడదీసి దాని వెనుక ఉన్న అసలు అర్థమేంటో బయటకు తీద్దాం. సరే, మరి మన ప్రయాణానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. ఇదిగో మన ప్రణాళిక. ముందుగా మన దగ్గరున్న ఆధారమేంటో చూద్దాం. తర్వాత ఆ శీర్షికలోని ప్రతి పదాన్ని విడమర్చి చూస్తాం. ఆ తర్వాత టైం లైన్ మీద ఫోకస్ పెట్టి వాటన్నిటినీ కలిపి ఒక కథగా ఎలా చూడొచ్చో అర్థం చేసుకుంటాం. ఇక చివరగా అసలు ఈ నాయకత్వం గురించి తెలుసుకోవడం మనకి ఎందుకంత ముఖ్యం అనే విషయంపై చర్చిద్దాం. ఇక మొదలు పెడదాం. మన విశ్లేషణ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ టెక్స్ట్ ఏదో సాధారణమైనది కాదు, ఒక అకాడమిక్ సోర్స్ నుంచి వచ్చింది. అంటే మన పరిశోధనకు ఇదొక బలమైన పునాది అన్నమాట. రైట్, ఇక అసలు విశ్లేషణలోకి అడుగు పెడదాం. గుర్తుపెట్టుకోండి, ఈ శీర్షికలో ఉన్న ప్రతి పదం మనకొక క్లూ లాంటిది. ఒక్కొక్కదాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. మొట్టమొదటి పదం గ్యూబర్నటోరియల్. దీని అర్థం చాలా సింపుల్, రాష్ట్ర గవర్నర్కు సంబంధించింది అని. అంటే మన ఫోకస్ చాలా క్లియర్. మనం దేశ అధ్యక్షుల గురించి కానీ, నగర మేయర్ల గురించి కానీ మాట్లాడట్లేదు. కేవలం రాష్ట్ర గవర్నర్ల గురించి మాత్రమే. సో మన చర్చా పరిధి చాలా స్పష్టంగా ఉంది. ఇక రెండో పదం మోడర్న్, అంటే ఆధునిక. ఇది చాలా చాలా కీలకమైన పదం. ఎందుకంటే ఈ పదం వాడారంటే దాని అర్థమేంటి? గవర్నర్ల నాయకత్వంలో ఏదో ఒక పెద్ద మార్పు వచ్చిందని, ఇది గతంలా లేదని రచయిత బలంగా చెప్పాలనుకుంటున్నారు. అంటే పాత పద్ధతులకు కొత్త పద్ధతులకు మధ్య ఒక గీత గీస్తున్నారన్నమాట. ఇంతకీ ఏంటా మార్పు? గమనించండి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనో మేనేజ్మెంట్ అనో చెప్పలేదు, లీడర్షిప్ అన్నారు. ఈ ఒక్క పదం ఎంపికలోనే చాలా అర్థముంది. అంటే ఈ విశ్లేషణ కేవలం రోజువారీ పరిపాలన, ఫైల్స్ చూడటం గురించి కాదన్నమాట. గవర్నర్లు పెద్ద పెద్ద సంక్షోభాలను ఎలా ఎదుర్కొన్నారు, కొత్త దారులు ఎలా వేశారు అనే దానిపై ఫోకస్ పెడుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఆ శీర్షికలో మరో ముఖ్యమైన మాట సక్సెసర్స్ ఆఫ్ ద న్యూ మిలీనియం, అంటే కొత్త సహస్రాబ్ది వారసులు. వావ్, ఈ మాట చాలా శక్తివంతమైనది కదూ. అంటే ఈ గవర్నర్లు కేవలం టైం లైన్లో తర్వాత వచ్చిన వాళ్లు కాదు, వాళ్ళొక కొత్త శకానికి, సమూలంగా మారిపోయిన ప్రపంచానికి వారసులు. ఈ ఒక్క మాట చాలు వారి భుజాలపై ఎంత పెద్ద బాధ్యత ఉందో అర్థం చేసుకోవడానికి. ఓకే, ఇప్పటివరకు మనం కొన్ని కీలక పదాల వెనుకున్న భావనల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దగ్గరున్న ఆధారం మన దృష్టిని ఒక నిర్దిష్టమైన కాలానికి లాక్కెళ్తుంది. చూడండి, ఈ హెడ్డింగ్ ఒక జూమ్ లెన్స్ లాంటిది. టప్పీమని మన ఫోకస్ నొక్కే చోటికి తీసుకొస్తుంది. ఎక్కడికి? 21వ శతాబ్దానికి. అంటే మనం కేవలం 2000 సంవత్సరం తర్వాతొచ్చిన గవర్నర్ల గురించే మాట్లాడుతున్నాం, అంతకుముందు వాళ్ల గురించి కాదు. ఆ కాలం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఈ టైంలైన్ చూడండి. 21వ శతాబ్దపు గవర్నర్లు వాళ్లు కేవలం పరిపాలకులుగా ఉంటే సరిపోలేదు. ఎందుకంటే వాళ్ల ముందుకు ఒకదాని తర్వాత ఒకటిగా పెను సవాళ్లు వచ్చిపడ్డాయి. ఆలోచించండి,
2001లో 9/11 దాడి తర్వాత పెరిగిన భద్రతా సమస్యలు, 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం, ఆ తర్వాత 2010లలో తీవ్రమైన రాజకీయ విభజన, ఇక 2020లో అయితే మొత్తం ప్రపంచాన్నే స్తంభింపజేసిన కరోనా మహమ్మారి. ఇవన్నీ కేవలం వాళ్ల నాయకత్వాన్ని పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని కొత్తగా మలిచాయి కూడా. సరే, ఇప్పటిదాకా మనం ఈ పజిల్లోని ముక్కలన్నింటినీ విడివిడిగా చూశాం కదా, ఇప్పుడు వాటన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం. ఈ పదాలు, ఈ కాలక్రమం, ఇవన్నీ కలిసి మనకు ఏ కథను చెబుతున్నాయి? చూడండి, మనం ఊహించగలిగే కథ చాలా స్పష్టంగా ఉంది. 21వ శతాబ్దంలో గవర్నర్ పాత్ర సమూలంగా మారిపోయింది. వాళ్లు ఇకపై కేవలం ఆఫీసుల్లో కూర్చుని పరిపాలన చేసే అడ్మినిస్ట్రేటర్లు కాదు, వాళ్లు ఊహించని సంక్షోభాలు వచ్చినప్పుడు ముందుండి నడిపించే క్రైసిస్ మేనేజర్లుగా మారారు. వాళ్ల నాయకత్వం ఈ సవాళ్ల అనే మంటల్లోనే పుటం పోసుకుంది. ఓకే, బానే ఉంది. ఒక చిన్న వాక్యాన్ని తీసుకుని ఇంత లోతుగా విశ్లేషించాం, అంతా బావుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇదంతా మనకెందుకు? ఈ నాయకత్వం గురించి తెలుసుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఆలోచించండి, జాతీయ స్థాయిలో ఏ పెద్ద నిర్ణయం జరిగినా మన రోజువారీ జీవితంపై, మన భద్రతపై, మన ఆర్థిక పరిస్థితిపై వెంటనే ప్రభావం చూపేది రాష్ట్ర నాయకత్వమే. ఒక తుఫానొచ్చినా, ఒక మహమ్మారి మనల్ని చుట్టుముట్టినా మనకు మొదటి రక్షణ కవచంలా ఉండేది వాళ్లే. అందుకే గవర్నర్ల నాయకత్వం అంత కీలకం. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనకు ఒకే ఒక బలమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. నాయకుల్ని అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్లు పనిచేసిన కాలాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సవాళ్లు కేవలం నాయకులను పరీక్షించవు, అవే నాయకులను తయారుచేస్తాయి. ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న ముందు నిలబెడుతుంది. మరి భవిష్యత్ తరాల నాయకులను ఎలాంటి సవాళ్లు తీర్చిదిద్దబోతున్నాయి? రాబోయే రోజుల్లో వచ్చే మార్పులు నాయకత్వాన్ని ఇంకెలా నిర్వచిస్తాయి? ఇది ఆలోచించాల్సిన విషయం. నమస్కారం. ఒక్కోసారి మనకు చాలా సింపుల్గా కనిపించే ఒకే ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్లో మనం అస్సలు ఊహించని విషయాలు దాగి ఉంటాయి. ఈరోజు మనం అలాంటి ఒకే ఒక్క వాక్యాన్ని తీసుకుని దాని లోతుల్లోకి వెళ్ళి అందులో ఉన్న వివరాలను ఎలా బయటకు తీయవచ్చో చూద్దాం. సరే, మరి మన విశ్లేషణ మొదలు పెడదాం. దీనికి ఆధారం ఒకే ఒక్క అఫీషియల్ రికార్డ్. అందులో ఏముందో ముందు ఉన్నదున్నట్లుగా చూసేద్దాం. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, చూశారు కదా, ఫస్ట్ లుక్లో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా అనిపిస్తుంది. ఒక వ్యక్తి పేరు, ఆయన పొజిషన్, ఒక డేట్. కానీ అసలు కథంతా ఆ బ్రాకెట్లలో పెట్టిన చిన్న సమాచారంలోనే ఉంది. అదే మనల్ని ఆలోచింపచేస్తుంది. అంటే ఇది మనం చూస్తున్నంత సింపుల్ ఫ్యాక్ట్ కాదా? దీని వెనుక ఇంకేదైనా కథ ఉందా? ఆ బ్రాకెట్లలో ఉన్న ఆ చిన్న క్లూ ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తుస్తోంది. పదండి, దానికి సమాధానం కనుక్కుందాం. ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం ముందుగా ఈ వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి చూడాలి. ప్రతి పదం ఏం చెబుతుందో అర్థం చేసుకుంటేనే మనకు ఫుల్ పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ముందుగా ఈ స్టేట్మెంట్ ఎవరి గురించి? జస్టిస్ రిటైర్డ్ ఎస్. అబ్దుల్ నజీర్. ఇక్కడ ఆయన పేరు ముందున్న జస్టిస్ రిటైర్డ్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మనకొక పెద్ద హింట్ ఇస్తుంది. రిటైర్డ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆయన ఇంతకుముందు జ్యుడిషియరీలో అంటే న్యాయ వ్యవస్థలో ఒక జడ్జిగా పనిచేసి ఆ పోస్ట్ నుండి రిటైర్ అయ్యాలని అర్థం. ఇది ఆయన ప్రెజెంట్ రోల్కి, ఆయన పాస్ట్కి ఉన్న తేడాని చూపిస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సరే, ఆయన గతం జడ్జ్. మరి ప్రస్తుతం రికార్డేం చెబుతోంది? ఈయన పదవిలో కొనసాగుతున్నారని. ఈ మాట ఆయన ఇప్పుడు యాక్టివ్ రోల్లో ఉన్నారని క్లియర్గా చెబుతోంది. అంటే గతంలో జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు గవర్నర్గా అధికారంలో ఉన్నారు. ఇప్పుడుదాకా అంత క్లియర్గానే ఉంది కదా. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఓకే, మనం పేరు చూశాం, హోదా చూశాం, అన్నీ క్లియర్. కానీ ఈ స్టేట్మెంట్లో ఒక చిన్న భాగముంది. అది మొత్తం విషయాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అదేంటంటే టైం. అవును, ఆయన ఆఫీస్లోకి ఎప్పుడు వచ్చారు అనే డేట్. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఒక చోటేమో ఫిబ్రవరి 24, 2023 అని చాలా క్లియర్గా ఉంది. కానీ వెంటనే బ్రాకెట్లలో చూడండి, ఫిబ్రవరి 13/24 అనుంది. అదేంటి? ఒకే అఫీషియల్ రికార్డులో రెండు వేర్వేరు డేట్స్ ఎందుకుంటాయి? ఇదే అసలు మిస్టరీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక రికార్డులో ఒక పక్కా డేట్ ఉంది, రెండో దాంట్లో రెండు డేట్స్ మధ్య కన్ఫ్యూజన్ ఉంది.
ఇది చిన్న టైపోలా అనిపించొచ్చు, కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఇలాంటి కన్ఫ్యూజన్కి అస్సలు చోటుండకూడదు. అయ్యో, కొన్ని రోజుల తేడానే కదా, దీనికింత సీన్ అవసరమా అనిపించొచ్చు. కానీ ఒఫీషియల్ రికార్డ్స్లో ఒక్క డేట్, ఒక్క రోజు కూడా ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో, దానివల్ల ఎలాంటి సమస్యలు రావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పాలనలో, గవర్నమెంట్ వ్యవహారాల్లో డేట్స్ చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక చట్టం ఎప్పటినుంచి అమల్లోకొస్తుంది, ఒక అధికారి పదవీకాలం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగుస్తుంది, ఇలాంటివన్నీ కరెక్ట్ డేట్స్ మీదే ఆధారపడి ఉంటాయి. డేట్స్లో కొంచెం తేడా వచ్చినా ఆ టైంలో తీసుకున్న నిర్ణయాలు చెల్లుపాయా లేదా అని లీగల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకే ప్రతిదీ పక్కాగా ఉండాలి. సరే, ఈ గవర్నర్ గారి డేట్ ఇష్యూని ఒక్క నిమిషం పక్కన పెడదాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? ఈ చిన్న ఎగ్జాంపుల్ మనం రోజూ చూసే ఇన్ఫర్మేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి ఒక పెద్ద విషయం చెప్తోంది. చూడండి, ఇక్కడ మన గోల్ ఈ ఒక్క డేట్ కన్ఫ్యూజన్ని సాల్వ్ చేయడం కాదు. అసలు ఇలాంటి తేడాలని, కన్ఫ్యూజన్ని మనకు కనిపించే సమాచారంలో ఎలా కనిపెట్టాలి అని నేర్చుకోవడమే అసలు పాయింట్. ఈ స్కిల్ మనకు ప్రతిచోట ఉపయోగపడుతుంది. మనం ఫాలో అయిన ప్రాసెస్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్, ఒరిజినల్ సోర్స్ని ఉన్నది ఉన్నట్టుగా చదవడం. సెకండ్, అందులో ఏమైనా తేడాలు, కన్ఫ్యూజన్ ఉందేమో వెతకడం. థర్డ్, అందులోని ముఖ్యమైన పదాల అర్థమేంటో తెలుసుకోవడం. ఫైనల్గా, ఆ చిన్న డీటెయిల్కి ఎందుకంటే ఇంపార్టెన్స్ ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. అంతే, ఈ పద్ధతిని ఎవరూ ఎక్కడైనా వాడొచ్చు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనకు చాలా సింపుల్గా, మామూలుగా కనిపించే ప్రతి ఫ్యాక్ట్ వెనుక ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్, ప్రశ్నలు దాగి ఉండే అవకాశముంది. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ చూసే, వినే ఇలాంటి సాధారణ వాస్తవాల వెనుక ఇంకెన్ని పెద్ద కథలు దాగి ఉండొచ్చో.